ఆంధ్రప్రదేశ్‌లో అర్ధరాత్రి ఎన్నికల మ్యాజిక్ మీద 'ది వైర్‌లో పరకాల ప్రభాకర్ గారు రాసిన వ్యాసం మీద ప్రముఖ జర్నలిస్ట్ కరణ్ థాపర్ ఇంటర్వ్యూ చేశారు. ఆయన గూడా దుమ్ము దులిపి వదిలిపెట్టేశారు. ఆయన ఏమంటారు ఎట్లా పోలింగ్ ముగిసిన తర్వాత అంటే సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు మాత్రం యావరేజ్‌గా అప్పటి వరకు అంటే జనాలు ఓటర్లు నిలబడే పోలింగ్ బూతులలో ఓట్లను చూసుకుంటే యావరేజ్‌గా గంటకు 7 మంది ఓట్లేశారు. వాలిడ్ సాయంత్రం 5-8 వరకు 33,000 మంది ఓట్లేశారు. సరే చివరికి క్యూ లైన్‌లో అంతమందే ఉంటారు కాబట్టి ఓట్లు వేసింటారు బానే ఉంది. కానీ రాత్రి 8 తర్వాత అర్ధరాత్రి 2 గంటల వరకు 51,500 లక్షల మంది ఓట్లేశారా? అవునా? దేశ చరిత్రలో ఇదో అద్భుతం. రాత్రి 11:45 తర్వాత 8 సెకండ్లకు ఒకరు ఓటేశారా? ఇదేం అద్భుతం! భారతదేశం రికార్డు సృష్టించింది. ఇలాగైతే మనం మొత్తం దేశంలో ఒకేసారి ఎన్నికలు మొత్తం పోలింగ్ స్టార్ట్ అయిన ఒక 4-5 గంటలు మొత్తం ముగించేయొచ్చు. 11, 12కు ముగించేసి అదే రోజు 1 గంట నుంచి ఫలితాలు మొదలెట్టి సాయంత్రానికి ఇచ్చేయచ్చు. సర్పంచ్ ఎలక్షన్స్ లాగా అంటున్నారు ఆయన. నిజమే కదా! ప్రతి 8 సెకండ్లకు ఒకరు ఓటెత్తి అది రాత్రి 11:45 తర్వాత మామూలుగా పోలింగ్ 5, 6 కొన్ని చోట్ల 5కు కొన్ని చోట్ల 6కు ముగిసిపోయిన తర్వాత క్యూ లైన్‌లలో ఉన్న వాళ్ళకే కదా ఓటు వేసి హక్కు కల్పిస్తారు. వాళ్ళు అర్ధరాత్రి 2 వరకు క్యూ లైన్‌లలో 8, 9 గంటలు నిలబడి ఓట్లేశారా? వావ్! అంటున్నారు. 8 సెకండ్లకు ఓటేశారా? వావ్! అంటే ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి గెలవడం వెనక ఉన్న అర్ధరాత్రి రహస్యం ఇదేనా అంటూ ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు దారుణంగా ఓడిపోవడానికి కారణం కూడా ఇదేనా అని. ఆ రహస్యం ఇదేనా అని చెప్పి ఆయన పరకాల ప్రభాకర్ గారిని లైన్లో తీసుకుని అడిగారు. మరి ఇవి వివరాలన్నీ మీరు ఎలక్షన్ కమిషన్కి పంపించారా అంటే 20 రోజుల కిందటే లేఖ రాసే వాళ్ళ దగ్గర నుంచి స్పందన లేదు. అంటే కరణ్ థాపర్ అంటూ ఉన్నారు, మరి ప్రజాస్వామ్యానికి ఎన్నికలే కదా పునాది, దాన్ని పారదర్శకంగా జరిపించకుండా ఈ డ్రామాలేంటి? ఎలక్షన్ కమిషన్ స్పందించి తీరాల్సిందే. ఆ భారతదేశం చరిత్ర సృష్టించింది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పోలింగ్ను చూసి. 8 సెకండ్లకు ఒకరు మెరుపు తీగలాగా ఓట్లేసి వెళ్ళిపోయారు. పోలింగ్ బూత్లో ఎంటర్ అయ్యి 8 సెకండ్లలో ఓటేసి వెళ్ళిపోయారట. వాళ్ళ పేరు చెక్ చేసుకొని సంతకం చేసి లేదా ముద్ర వేసి వేలు గుర్తు మీద ఇంకేయించుకొని అసెంబ్లీకి వెళ్ళి అక్కడ ఓటేసి అసెంబ్లీ బ్యాలెట్ దగ్గరికి వెళ్ళి ఆ తర్వాత లోక్సభ దగ్గరికి వెళ్ళి ఆడికెళ్ళి ఓటేసి మొత్తం 8 సెకండ్లు మెరుపు తీగలు. 7కు పోలింగ్ స్టార్ట్ అయితే 12కు మొత్తం అయిపోయచ్చు అంటున్నారు. ఇంత మెరుపు తీగలాగా ఓట్లేస్తే రాత్రి 11 తర్వాత ఇంత దారుణం ఏంటి అని ఆయన కూడా అన్నారు ఇక క్లియర్గా. అదేంటి పోలింగ్ ముగిసేసరికి క్యూ లైన్లలో ఉన్న వాళ్లకు ఓటు వేసి అవకాశం కల్పించడంలో ఈ ఎలక్షన్ కమిషన్ ఒక నిబంధన రూల్ ఉంది కదా, వీడియోగ్రఫీ ఆఫ్ క్రిటికల్ ఈవెంట్స్ ఇన్ పోలింగ్ స్టేషన్ అనే నిబంధన కింద వీడియోగ్రఫీ ఆఫ్ క్రిటికల్ ఈవెంట్స్ ఇన్ పోలింగ్ స్టేషన్స్ అనే ఆ నిబంధన కింద పోలింగ్ సమయం ముగిసేసరికి ఎవరైతే క్యూ లైన్లలో ఉంటారో వాళ్ళ మొహాలన్నీ కనిపించే విధంగా ఒక వీడియో తీవాలట. క్యూ లైన్లలో ఉన్న వాళ్ళకు టోకెన్లు ఇవ్వాలట. లాస్ట్ ఉన్న వాళ్ళకు ఫస్ట్ టోకెన్ ఇస్తారట. ఏదో మరి ఆ వీడియో విడుదల చేయాలి కదా అంటే లేదు, ఎలక్షన్ కమిషన్ మౌనం. వాళ్ళు స్పందిస్తారని కూడా నేను అనుకుంటలేను అని పరకాల ప్రభాకర్ అంటే, స్పందించకపోతే ఈ అర్ధరాత్రి అద్భుత రహస్యంతోనే గెలిచారని చెప్పి ప్రజలు అనుకుంటారు. ప్రజాస్వామ్యానికి ప్రమాదం కదా, వాళ్ళు స్పందించాలి అంటారు కరణ్ థాపర్. కానీ స్పందించేది ఎవరు? కరణ్ థాపర్ అన్నారు, మీరు దీన్ని ఏమన్నా లోకల్ మీడియా జాతీయ మీడియా దృష్టికి తీసుకెళ్లారంటే పరకాల ప్రభాకర్ అంటున్నారు, కూటమి ప్రభుత్వాన్ని మద్దతు ఇచ్చే మీడియా ఇదేదో పెద్ద బూతులాగా చూస్తూ ఉన్నారు, వాళ్ళ దేని మీద ఇంట్రెస్ట్ చూపట్లేదు. జాతీయ మీడియా వాళ్ళందరూ వాళ్ళే కదా, వాళ్ళు ఏమీ పట్టించుకోవడం లేదు. చూడండి, ప్రజాస్వామ్యం అర్ధరాత్రి చీకట్లో అపహాస్యం అవుతూ ఉంటే అని కరణ్ థాపర్ ఇంటర్వ్యూలో ఇంకో మాట అన్నారు. అయితే ఇవన్నీ గమనిస్తే కొన్ని వీళ్ళు చూజ్ చేసుకున్న కొన్ని నియోజకవర్గాల్లో 29,000 ఓట్లు యావరేజ్గా కలుపుతూ పోయారు. మరి ఆ గెలుపు వెనక అద్భుతం అదేనా అని కూడా అంటూ ఉన్నారు. 29,000 ఓట్లు యావరేజ్గా కొన్ని నియోజకవర్గాలు కలుపుతూ పోయారు. ఏ నియోజకవర్గాలు కలిపారు, ఎక్కడ అద్భుతం సాధించారు అని చెప్పి మనం లెక్కలు తీస్తే ఆ విధంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అని. చూడండి ఎంత దారుణం, ఎంత దుర్మార్గం. నోరు తీసి అడిగేది
పట్టించుకునేది ఎవరు? వ్యవస్థలే మౌనంగా ఉంటే ఇంకెవడు అడిగేది? నేను మీరు అడిగితే పట్టించుకునేది ఎవరు? జనం తిరగబడి రోడ్ల మీదకి రావడం ఒకటే మార్గమేమో రాబోయే రోజుల్లో కూడా వ్యవస్థలు ఇంత దారుణంగా ఉంటాయి. కానీ జనం అట్లా వస్తారా? కులాలు, మతాలు, దేవుడు, నెయ్యి, లడ్డులో కొట్టుకుపోతూ ఉంటే ఇంకేం వచ్చేది?